హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ నేర్చుకుందాము. ముందుగా మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదనేది తెలియాలి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదని తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి వాటిని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడు టాపిక్లకు రండి. సమ్టైమ్స్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్, that is dou m by dou y is not equal to dou n by dou x, can be made into exact on the multiplication by a suitable function x comma y called integrating factor. ఏ ఈక్వేషన్ అయినా dou m by dou y is not equal to dou n by dou x అవుతుందో దాన్ని నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. అప్పుడు ఇలాంటి ఈక్వేషన్ని మనం సూటబుల్ ఫంక్షన్ యూజ్ చేసి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆ ఫంక్షన్ని మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని అంటాము. ఏదైతే ఫంక్షన్తో మనం మల్టిప్లై చేసి దాన్ని ఎగ్జాక్ట్గా మారుస్తున్నామో దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాము. ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చుకోవాలి. Now we will discuss the rules of finding the integrating factor for the given non-exact differential equations are classified into. There are some rules we have to learn about it now. When the given non-exact differential equation is a homogeneous, it has a uniform power of equation. Integrating factor equal to 1 by mx plus ny. Mx plus ny is not equal to 0 here. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈచ్ టర్మ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క డిగ్రీస్ అనేవి అన్నీ సేమ్ ఉన్నాయనుకో, అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ అనేది సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటారు. సో అప్పుడు దాని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1 by mx plus ny అవుతుంది. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చుకోవచ్చు. ఇది రూల్ 1. Rule 2, when the given non-exact differential equation is the form of y of f of x comma y dx plus x into g of x comma y into dy equal to 0, ఏదైతే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుందో దాని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్పుడు ఏమవుతుంది అంటే 1 by mx minus ny అవుతుంది. ఇక్కడ mx minus ny is not equal to 0. సో ఎప్పుడైతే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక ఈ ఫామ్లో మీకు కనబడుతుందో అప్పుడు దీన్ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారుతుంది. ఇది రూల్ 2. ఈ రూల్ 3, when the given నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ satisfies the condition that 1 by n of dou m by dou y minus dou n by dou x equal to f of x, అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ, అంటే ఓన్లీ ఎక్స్ మీద ఆధారపడి ఉంటేనే ఇది సాటిస్ఫై అవుతుంది. నో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం మల్టిప్లై చేస్తే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క మారుతుంది. నా రూల్ 4, when the given non-exact differential equation satisfies the condition that 1 by m into dou n by dou x minus dou m by dou y equal to f of y, integrating factor equal to e power of integral f of y dy, ఫంక్షన్ ఆఫ్ y ఓన్లీ, అంటే ఇది y మీద ఆధారపడే ఉంటుంది. ఏదైతే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్ రూల్ 5 డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫౌండ్ బై ఇన్స్పెక్షన్. ఇన్ ఏ నెంబర్ ఆఫ్ కేసెస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఈక్వేషన్ of regrouping the terms of the equation and recognizing each group as being a part of an exact differential. In this connection, the integral combination prove quite useful. అంటే ఇప్పుడు తెలుగులో మీకు చెప్తాను. కొన్నిసార్లు మనం ఈ టర్మ్స్ యూజ్ చేసి కింద ఉన్న టర్మ్స్ యూజ్ చేసి
వాటిని రీగ్రూప్ చేసినప్పుడు ఈక్వేషన్ డైరెక్ట్లీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లాగా కనిపిస్తుంది. దాన్నే ఇన్స్పెక్షన్ మెథడ్ అని అంటారు. ఈ కిందున్న ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వీటిని రీగ్రూప్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లెక్క కనిపిస్తుంది. సో అందుకు ఒకసారి ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫార్ములాస్ అనేవి మీ స్క్రీన్ షాట్ లేదా మీ నోట్స్లో రాసుకోండి వీడియో పాజ్ చేసి. ఇప్పుడు 4 to 8 ఈ ఫార్ములాస్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అప్కమింగ్ ప్రాబ్లమ్స్లో. లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో స్టూడెంట్స్, మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే అవి ఎగ్జాక్ట్ అవుతాయి. నాన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్లో ఉంటే ఒక రూల్, స్పెషల్ రూపంలో ఉంటే ఇంకో రూల్. కొన్ని సందర్భంలో ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లేదా ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ వై డివై రూపంలో వస్తుంది. ఇంకా కొన్నిసార్లు డైరెక్ట్ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించవచ్చు. ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇవి అప్కమింగ్ ప్రాబ్లమ్స్లో ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా ఈజీగా ఉంటాయి. డెడ్ ఈజీ టాపిక్ ఇది, చాలా గుర్తుపెట్టుకోండి. చాలా ఒకసారి హలో స్టూడెంట్స్, మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. x² y మైనస్ 2xy² ఇంటూ డిఎక్స్ మైనస్ x³ మైనస్ 3x² y ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెక్క ఉంది కదా. సో m ఈక్వల్ టు x² y మైనస్ 2xy². అంటే ఈ డిఎక్స్ ముందు ఏదైతే ఉంటుందో దాన్ని m టర్మ్ అనుకుంటాం, ఈ డివై ముందు ఏదైతే ఉంటుందో దాన్ని n టర్మ్ అనుకుంటాం. మైనస్ x³ ప్లస్ 3x² ఇంటూ y. Now we have to differentiate with respect to y this above m term. ఈ above m term ని y పరంగా మనం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, దో m బై దో y ఈక్వల్ టు, ఇక్కడ ఒక y పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. y పక్క పొంటి ఉన్న ఈ x టర్మ్స్ అనేది కాన్స్టెంట్ అవుతాయి. సో y పరంగా మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి x² y పరంగా yని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. 2x ఇది అనేది కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏంటి y² డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే y² డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 2y అవుతుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి ఈ వీడియో చూడే ముందుకే. ఇక్కడ రాయండి ఒకసారి, x² మైనస్ 4x², 2 ఇంటూ 2 4 కదా, 4x². నౌ దో n బై దో ఎక్స్, ఇది x పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. అంటే x పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇక చూడండి మైనస్ x టర్మ్ని మైనస్ x³ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 3x². అంతేనా కదా, ప్లస్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ x టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి, y టర్మ్ని కాన్స్టెంట్గానే ఉంచుకోవాలి. సో మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి అదే విధంగా రాశాను. ఇక్కడ x² మనం డిఫరెన్షియేట్ చేయాలి. x² చేస్తే ఏమవుతుంది, 2x అవుతుంది ఇంటూ y. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ అనేది ఈ ఫామ్లో ఉంది. dy dx ఆఫ్ x⁴n అనేది n ఇంటూ x⁴n మైనస్ 1 అవుతుంది. ఈ డిఫరెన్షియేషన్ అనేది ఈ ఫామ్లో ఉంది, చూసుకోండి ఒకసారి. మైనస్ 3x² ప్లస్ 6x². ఇదికి ఏమైంది, దో m బై దో y ఏమైంది, x² మైనస్ 4x². దో n బై దో x ఏమైంది, మైనస్ 3x² ప్లస్ 6x². రెండు అనేది ఈక్వల్ కాదు. ఈక్వల్ కానప్పుడు ఏంటిది, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. అంటే ఎగ్జాక్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేయనప్పుడు ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ అనుకుంటాం. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, నేను నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు నేను 5 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా మొదటి రూల్ ఇది సాటిస్ఫై అవుతుంది. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ అనేది సేమ్ ఉంది. అన్ని టర్మ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్, దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ 1/mx ప్లస్ ny ఈక్వల్ 1/x² y మైనస్ 2xy² ఇంటూ x ప్లస్ మైనస్ x³ ప్లస్ 3x² y ఇంటూ y. సో హియర్ మనం
ఈ ఎం ప్లస్లో ఈ ఎం టర్మ్స్ రాసాము, ఎన్ ప్లస్లో ఎన్ టర్మ్స్ అని రాసినాము. ఇప్పుడు ఈ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేయాలి, ఈ వైని లోపలికి మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమైతే ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇది మళ్ళీ ఈ ఎక్స్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2x² y² అవుతుంది. ఇక్కడికి రండి, ఇది -x³ అవుతుంది, y అవుతుంది. 3x² y² అవుతుంది, వైని లోపల మల్టిప్లై చేస్తే అంతేనా కదా. ఇప్పుడు ఇది -x³ y ఇక్కడ +x³ y అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3x² y²లోకి వెళ్ళి -2x² y² అనేది తీసేస్తే ఇది x² y² అవుతుంది కదా. అంటే 3లోకి వెళ్ళి 2 తీసేస్తే 1 అవుతుంది కదా. అందుకే ఈ విధంగా రాశాను. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి ఏవో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం మల్టిప్లై చేసినాం అనుకో, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లెక్క మారుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నౌ మల్టిప్లయింగ్ ద ఎబోవ్ క్వశ్చన్ విత్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వి గెట్. అప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా, క్వశ్చన్ బై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది, దీంతో పాటు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఈ x² అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక 1/y మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఈ టర్మ్ చూడండి, ఈ టర్మ్ ఉన్న ఈ టర్మ్ అనేది డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒక మీద 2/x అనేది మిగులుతుంది dx. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్క టర్మ్ ఈ టర్మ్ తోటి మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఆల్రెడీ డినామినేటర్ ఉన్నది కాబట్టి ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ చూడండి, దీన్ని చేస్తే ఏమవుతుంది -x² ప్లస్ దీన్ని చేస్తే ఏమవుతుంది 3/y అవుతుంది, dy = 0. మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ టర్మ్తో ఈ ప్రతి టర్మ్ని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ డినామినేటర్లు ఉన్నది కదా, డినామినేటర్లు ఉన్న ఈ న్యూమరేటర్లు అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ టర్మ్ చూసుకోండి, 3x² y ఉంది, కింద డినామినేటర్లో x² y² ఉంది. ఇక్కడ x² క్యాన్సిల్ అయింది, పైన న్యూమరేటర్లో ఒకటే y ఉన్నది, కింద న్యూమరేటర్లో y² ఉన్నది. సో కింద ఒక y మిగులుతాయి కదా, అందుకే 3/y అని రాశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Now it is in the form of mx dx plus ndy = 0. So we find the exactness of the condition. ఇప్పుడు మనం exactness of the condition అనేది ఫైండ్ చేయాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, m = ఏమైంది, కింద ఉన్న ఈక్వేషన్తో పాటు 1/y - 2x. n = ఏమైంది -x/y² + 3y. ఇది m టర్మ్, ఇది n టర్మ్. సో ∂m/∂y అనేది ఏమవుతుంది, ఇక్కడ m ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేయండి, n ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది ∂m/∂y కదా, అంటే మనం y పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. y పరంగా ∂y 1/y డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది -1/y² అవుతుంది. ఈ ఎక్స్ని డిఫరెన్షియేట్ ఏమవుతుంది 0 అవుతుంది. మనం ఒక y పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడికి రాండి, ఇప్పుడు ∂x అంటే ఈ n టర్మ్ని మనం x పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. అంటే పైన ఒక xని x పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 1 అవుతుంది. అంతేనా కదా, కింద ఉన్నది ఏ విధంగా ఉంటే ఆ విధంగానే రాసుకుంటాం. ఈ y టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 0 అవుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ. సో ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ∂y × y⁻⁻1 మనం x⁻n డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే n × x⁻n - 1 అవుతుంది కదా. అదేవిధంగా ఈ n ప్లస్లో -1 ఉన్నది, ఇక్కడ -1ని ముందరికి పంపించినాను. ఫార్ములా ఆధారంగా y⁻−1 - 1 ఏమైతే -2 అవుతుంది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు ఇక -y⁻−2. దీన్ని కిందికి పంపిస్తే ఏమవుతుంది -1/y² అవుతుంది కదా. సో అందుకే ఇది ఈ విధంగా చేశాను. ఇది డిఫరెన్షియేషన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ ∂M/∂y ఈక్వల్ టు ∂N/∂x అనేది సాటిస్ఫై అయింది. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీనికి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. నౌ ద సొల్యూషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఈజ్ ఇంటిగ్రల్ mdx, ఇక్కడ y ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x ఇంటూ dy ఈక్వల్ టు c. ఇది n టర్మ్స్లో ఏవైతే x లేకుండా ఉంటాయో టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు m టర్మ్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ చూడండి m ప్లేస్లో అవి రాశాను dx, ప్లస్ ఇక్కడ n టర్మ్స్లో ఏవైతే x లేకుండా ఉండే టర్మ్స్ మాత్రమే రాశాను. ఇక్కడ 3/y అనేది ఇది x లేకుండా టర్మ్ ఉంది కదా, ఇది ఒకటే రాశాను. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కదా, అందుకే బయటికి రాశాను ఇంటిగ్రల్ dx. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కదా, అందుకే బయటికి రాశాను ఇంటిగ్రల్ 1/x dx, ప్లస్ ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కదా, అందుకే బయటికి వేసాను ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు c. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఒక ఫార్ములా రాశాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకొని. ఇంటిగ్రల్ 1/x dx ఏమైతే log x అవుతుంది. సో ఇక్కడ చూడండి 1/y ఇంటూ ఇంటిగ్రల్ dx ఏమవుతుంది, x అవుతుంది, -2 ఇంటిగ్రల్ 1/x dx ఏమవుతుంది, log x అవుతుంది, ప్లస్ 3 ఇంటిగ్రల్ 1/y dy ఏమవుతుంది, log y అవుతుంది, ఈక్వల్ టు c. ఇక్కడ x ప్లస్లో y ఉంది అంతే. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. 1/y ఇంటూ x -2 log x ప్లస్ 3 log y ఈక్వల్ టు c. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇవి చాలా ఈజీ టాపిక్స్. ముందుగా నా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఆ కాన్సెప్ట్ చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నా డిస్క్రిప్షన్లో నా ప్లేలిస్ట్ యొక్క లింక్ పెడతాను, ఆ వీడియోస్ చూడండి. అవి చూస్తే ఇంకా ఈజీ అర్థమవుతాయి మీకు. నా వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.